ఆయనకు వ్యాపారం, వ్యవసాయం రెండు కళ్ళు. ఒక పక్కన బిజినెస్లో బిజీగా ఉంటూనే మరో పక్క 3 ఎకరాల కొబ్బరి తోటలో అంతర పంటగా పలు పంటలను సాగు చేస్తున్నారు. ఈ పంటలు సాగవుతున్న నేల ఉప్పు నేల కావడంతో మంచినీటిని ట్యాంకర్తో తెప్పించుకుని దాన్ని డ్రిప్ ఇరిగేషన్ విధానం ద్వారా పొదుపుగా వాడుతూ వ్యవసాయం చేస్తున్నారు. ఈయన పేరు కొండమూరి భాస్కర్రావు. తూర్పుగోదావరి జిల్లా సమీపంలోని యానాం పట్టణానికి చెందిన హార్డ్వేర్ వస్తువుల వ్యాపారి. అంతేకాదు కాంట్రాక్టరు కూడా. ఆ పనుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కొంత సమయాన్ని వ్యవసాయానికి వెచ్చిస్తున్నారు. తాత ముత్తాతల నుండి వంశపారంపర్యంగా వచ్చిన అగ్రికల్చర్ అంటే మహాప్రాణం. కొబ్బరిలో పలు అంతర పంటలు పండిస్తున్నారు భాస్కర్రావు. కానీ నాకు ఎప్పుడు ఆ భూమి పండించాలి, చెయ్యాలి, నాన్నగారు చేసినట్టుగా వ్యవసాయం చెయ్యాలి అన్న విధానం ఉండేది. కానీ నేను వ్యాపారం చేసుకుంటా కూడా ఒక కాంట్రాక్టర్గా ఉండి కూడా నేను వ్యవసాయంలో ఎక్కువ టైము దీని మీద స్పెండ్ చేస్తాను. రోజు డైలీని ఒక 2 hours ఇక్కడికి వచ్చి నా పొలంలోనే ఉంటాను. ఎక్కువగా నా పొలం చుట్టూని అన్ని రకాల పంటలు ఉన్నాయి. నాకు మామిడి, రమారమి ఇక్కడ ఈ గార్డెన్ టైప్లో తయారు చేసింది ఒక 3 ఎకరాలు. అంతర పంటలుగా మెయిన్ కొబ్బరిలో మామిడి, సపోటా, మామిడి, జామి, ప్లస్ ఏమో పనస, ఈ రకాలుగా పంటలు. అరటి కూడా తీసుకుంటుంది. దాంట్లోని చాలా విపరీతంగా మాకు ఇన్కమ్ తీసుకుంటాం. భాస్కర్రావుకు యానం శివారులో ఉన్న 3 ఎకరాల కొబ్బరి తోటలో మామిడి, జామ, పనస, అరటి, సపోటా, జనుము పంటలను సాగు చేస్తున్నారు. ఈయన పొలానికి కోతవేటు దూరంలో గోదావరి నది ఉన్నప్పటికీ సాగునీటికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఇక్కడ గోదావరి సముద్ర ముఖద్వారం దగ్గరలోనే ఉండడం వల్ల సముద్రం నీరు ఇక్కడి వరకు వెనక్కి వస్తుంది. అందువల్ల మొదట్లో ఈ పొలంలో సాగు చేయాలంటే కష్టంగా ఉండేది అంటారు భాస్కర్రావు. నేలంతా ఉప్పుమయం కావడంతో సాగుకు ఇబ్బంది పడేవారు. దీంతో ట్యాంకర్తో మంచినీటిని తెప్పించుకుని డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో విజయవంతంగా సాగును కొనసాగిస్తున్నారు. దీంతో నేల సారవంతమై అన్ని పంటలు పండేందుకు అనువుగా మారింది. పొలంలోనే పాడి పశువులు ఉండడంతో వాటి మూత్రం, పేడతో ఎరువులు తయారు చేసుకుని వాటిని పంటలకు వినియోగిస్తున్నారు భాస్కర్రావు. అంటే సాల్ట్ వాటర్ అది, గోదావరి వాటర్ ఒక 3 months 4 months వరకునే స్వీట్ వాటర్ అది. ఆ తర్వాత సాల్ట్ వాటర్ అండి. అందుకేముందంటే నాకు కొంచెం చిన్న ట్యాంకర్స్ తోటి నేను వాటర్ తెచ్చుకుని దాంతో డ్రిప్ని ఉపయోగించుకుంటా ఈ మొక్కలన్నీ బతికించుకోగలిగాను అనమాట. బతికించుకుని నేను ఈ విధంగా చేయడానికి బాగా అనుకున్నాను. ఎక్కువగానే మేము న్యాచురల్గా ఉండి దోళ్ళు అవి పశువులు అవి ఉన్నవి. ఆ పశువుల పెంట అవి ఎక్కువగానే అవే వాడతాం తప్ప మందులు అన్న విషయం ఉండదు. అదిగా మాకు కావలసినవన్నీ తోటకూర, ఇటు కొత్తిమీర ఎప్పుడు 365 రోజులు మేమే సాగు చేసి మేమే పండించుకుంటాం. ఒక బీర, మన బెండ, టమాటా అన్ని కానీ మా చేనులోనే పండించి తయారు చేసుకుంటాం. సాధారణంగా ఏప్రిల్ నెల వస్తే గాని మామిడికాయలు కోతకు రావు. అయితే భాస్కర్రావు తోటలో మామిడికాయలు ప్రస్తుతం కోతకు వచ్చేశాయి. దాదాపు 15 రకాల మామిడికాయ రకాలను ఆయన సాగు చేస్తున్నారు. సంపాదనలో పడిపోయి కన్నతల్లి లాంటి వ్యవసాయాన్ని మరిచిపోవడం మంచిది కాదని ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో వ్యవసాయ రంగానికి చేదోడు వాదోడుగా ఉండాలనే మహత్తర సందేశాన్ని ఇస్తున్న భాస్కర్రావు అభినందనీయులు. రాజు, సాక్షి న్యూస్, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా.